గైస్, వెల్కమ్ టు ఏబీఎన్ కిచెన్. నేను వంశీ ప్రవీణ్. ఈ రోజు నేను ప్రపంచ మత్స్యకార దినోత్సవాలు 2024 దగ్గర ఉన్నాను. తెలంగాణ గవర్నమెంట్ వీటిని కండక్ట్ చేస్తుంది. అంటే వెనకాల చూసారు కదా, ఫుడ్ స్టాల్స్ కనిపిస్తున్నాయి. అన్నీ కూడా ఫిషరీస్కి సంబంధించినయే. మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏవేవైతే ప్రోడక్ట్స్ వండుతారో, చేపలు కానీ రొయ్యలు కానీ ఇలాంటివి నీళ్లలో దొరికే ప్రతి ఒక్క జంతువుకి సంబంధించిన, అంటే మనం తినే జంతువులకు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి అంట. లోపలికి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. చలో. మేడం, ఇప్పుడు ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవానికి సంబంధించుకొని ఒక ఈవెంట్ నడుస్తుంది కదా, దీని గురించి నాకు ఇన్ఫర్మేషన్ కొంచెం క్లియర్గా చెప్పండి మ్యామ్. నమస్కారం అండి, నా పేరు కొప్పు పద్మ. నేను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ కోఆపరేటివ్ అంటే హైదరాబాద్ జిల్లాలో మత్స్య సహకార సంఘాల సమైక్య అధ్యక్షురాలని. నేను ఉపాధ్యక్షులు బైరి వినోద్ కుమారు, డైరెక్టర్ అరుణ అనమాట. ఈరోజు తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి గారి ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవము సందర్భంగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరపడం జరుగుతుంది. ఈ సందర్భంగా మాకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఎవరు కూడా ఈ మహిళల కోసం ఇట్లా ఫుడ్ ఫెస్టివల్ పెడదామనేది ఎవరు ఆలోచించలేదు. తను ఏంటంటే మెట్టు సాయి గారు చైర్మన్ అయిన తర్వాత మనము ఒక ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఒక 2 గంటల ప్రోగ్రాం కాకుండా మన మహిళలని ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో ఈ ఫుడ్ చేపలతో వంటకాలది ఒక ఫుడ్ ఫెస్టివల్గా నిర్వహిస్తామని చెప్పి ఏర్పాటు చేయడం అయింది. మా హైదరాబాద్ జిల్లాలో ఉన్న 19 మత్స్య సహకార సంఘాలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో జరుగుతున్న ఈ 4 రోజుల ఫుడ్ ఫెస్టివల్ని వచ్చి మహిళలు స్వయంగా వాళ్ళే ఇక్కడ వంటలు తయారు చేసి చేపలతో రకరకాల 100 రకాల వంటకాలు తయారు చేస్తున్నారు. వచ్చి వాళ్ళ వంటకాలను టేస్ట్ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను. డేట్స్ చెప్పండి. ఈరోజు నవంబర్ 21 నుండి నవంబర్ 24వ తారీఖు అంటే గురువారం నుండి ఆదివారం వరకు, ఆదివారం రోజు క్లోజ్ చేయడం జరుగుతుంది. టైమింగ్స్ ఉన్నాయా మ్యామ్ పర్టికులర్ గా? అవునండి, అంటే పొద్దున 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుందండి. 10 గంటల వరకు అంటే కస్టమర్స్ ఎంత మాకు డిమాండ్ ఉంటే అప్పటి వరకు ఉంటుంది. రైట్ మ్యామ్. ఎలాంటి ఫుడ్ దొరుకుతుంది మ్యామ్? బేసికల్లీ ఒక్కసారి క్లుప్తంగా ఎలాంటి ఫుడ్ దొరుకుతుందని ఒకసారి చెప్పగలరా? నాణ్యమైన రుచికరమైన చేప వంటకాలు తయారు చేయడం జరుగుతుంది. మహిళలు ప్రత్యేకంగా వాళ్ళ ఇంట్లోనే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నుండి చేపలో వాడే ప్రతి ఒక్కటి ధనియాలు అంటే ఏమేమి మసాలాలు వాడతామో అవన్నీ కూడా వాళ్ళే స్వయంగా తీసుకొచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకొని ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళే ఎక్కడైనా సరే మేము ఫుడ్ ఫెస్టివల్ పెట్టినా, ఫుడ్ స్టాల్స్ పెట్టినా, ఫిషరీస్ వాళ్ళు అనగానే చాలా మంది మాకు క్రౌడ్ వస్తుంది, జనాలు ఎక్కువ వస్తుంది. అంటే వీళ్ళు మంచి టేస్ట్ తోటి తయారు చేసుకొని వచ్చి చేస్తారు కాబట్టి అనే డిమాండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. హైదరాబాద్లో మత్స్య సహకార సంఘాల మహిళలు ఖచ్చితంగా ప్రతి ఒక్క అంటే ఉన్న 100 రకాల చేపల వంటకాలు వచ్చండి. ముఖ్యంగా ఎవరికైతే ఏది ఎక్కువ డిమాండ్ ఉందో అది బాగా చేయగలుగుతారు. ప్రత్యేకంగా ఏంటంటే చాలామంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్కి వెళ్ళడం వల్ల వాళ్ళకి టైం దొరకకపోవడం, చేపల కూర వండాలంటే 2-3 గంటలు పడుతుంది, ముళ్ళు ఉంటుందని, పిల్లలకు పెట్టాలంటే ముళ్ళు ఏదైనా ఇరుకుతుందేమో, వాళ్ళు ఇబ్బంది పడతారేమో. అలా కాకుండా మా మహిళలు ఏంటంటే చేపల ముళ్ళు తీసి ఉడకబెట్టి దాంట్లో ఉన్న మాంసం తీసేసి పిల్లలకు ఇష్టంగా తినడానికి కట్లెట్, సమోసా, ఫింగర్ ఫిష్, లాలీపాప్స్ అలా ఒక 20 రకాలు తయారు చేయడం అంటే చెప్పడానికి చాలా ఐటమ్స్ అనమాట. అదేవిధంగా మాంసంతో ముస్లిమ్స్ వాళ్ళు హలీం రంజాన్ టైంలో చేస్తారు. అదే విధంగా మా మహిళలు ఏం చేస్తారంటే చేపలతోటే ఫిష్ హలీం తయారు చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా. అదేవిధంగా ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, పచ్చళ్ళు, ఎండిన చేపలు అంటే వంకాయలో కానివ్వండి, దొండకాయలో కానివ్వండి, గోకరకాయలో గోంగూరలో కానివ్వండి అలా తయారు చేసి కూడా ఈ స్టాల్లో పెట్టడం జరుగుతుంది. కలుపు కూరలు అంటే మనం ఏంటంటే చిన్నగా ఉన్నప్పుడు పల్లెటూర్లలో ఈరోజు తోటకూర వండుతున్నప్పుడు ఉట్టి తోటకూరైనా అందులో ఏమైనా రొయ్యలు అట్లా అంటే ఆధునిక కాలం ప్రాచీన వంటకాలను కూడా మేము ఈ స్టాళ్ళల్లో చూపించడం జరుగుతుంది. అదేవిధంగా చేపల కూరలు వండే దాంట్లో కూడా ముళ్ళు లేకుండా చేపలు వండడము, కొరమీన్ చేపలు, ఆ విధంగా మళ్ళీ బోన్లెస్ ఫిష్ అంటే ఒకటే చేప ఫ్రై చేయడము,
మళ్ళీ బోన్స్ లేకుండా ఫింగర్ ఫిష్, అపోలో ఫిష్ అట్లా తయారు చేయడము. మళ్ళీ చికెన్ కేఎఫ్సి ఎట్లా ఉంటుంది ఫిష్ తోటి కూడా ఫిష్ కప్స్ లాగా అవన్నీ తయారు చేయడం అనమాట. అంటే మేము క్రాప్స్ తోటి కూడా ఎండ్రకాయలతో కూడా తయారు చేయడం, సూప్స్ చేయడం, వంటకాలు చెప్పడానికి అసలు టైం సరిపోదు. 100 రకాలే ఉన్నవి. యాక్చువల్లీ ఫిష్ తో బాజీ చేశారు, పావ్ బాజీ. అవును, ఫిష్ పావ్ బాజీ ఉంది, ఫిష్ పావ్ బాజీ, మళ్ళీ ఫిష్ బర్గర్, మళ్ళీ ఫిష్ రోల్, కేఎఫ్సి ఫిషెస్ కూడా ఉన్నాయి. అంటే కేఎఫ్సి ఫ్రై. కేవ్స్ అంటే మేము ఏంటంటే ప్రజలకి చేపలు తినడం వల్ల ఒక మనిషికి సరిపోయేంత పౌష్టికాహారం ఉంటుంది కాబట్టి చేపల్ని ఎక్కువ ప్రజల్లోకి, చేపలు తినడం వల్ల చాలా మంచిది, చేపల్లో తినడము ఏదో ఇబ్బంది పడొద్దు, మేము కూడా ఇలా తయారు చేసి అమ్ముతామని పబ్లిసిటీ చేసుకోండి. ఇక్కడ మేము లాభం వస్తుంది అని ఒక బిజినెస్ పరంగా కాదు, మా వృత్తి చేపలు అమ్ముకునే వాళ్ళం కాబట్టి పబ్లిక్కి మేము చేపలు ఈ విధంగా చేస్తున్నాం అనేది పబ్లిసిటీ చేస్తే రేపు మా భవిష్యత్తులో కూడా మేము ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మేము ఈ స్టాల్స్ నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా చేపల పిండి వంటకాలు, ఇప్పుడు తెలంగాణ వంటకాలు, పిండి వంటకాలు. అదేవిధంగా మాకు చేపలలోనే మురుకులు అంట తెలంగాణలో, ఫిష్ వేసి మురుకులు చేయడము, ఫిష్ బూందీ, జంతికలు, ఫిష్ మళ్ళీ చెక్కలు, మళ్ళీ సర్వప్ప, ఇవి కూడా నిల్వడానికి ఒక 6 నెలలు నిల్వ ఉండేది కూడా చేయడం జరుగుతుందండి. మళ్ళీ అదే విధంగా పచ్చళ్ళు కూడా, ప్రాన్ పచ్చడి, ఫిష్ పచ్చడి, ఎండిన చేపలతో నత్తిలీల పచ్చడి, బొమ్మిడి చేపలు పచ్చడి, అంటే చేపలు ఎండిన చేపలతో కూడా మేము పచ్చళ్ళు పెట్టదు. అదే విధంగా చిన్న చిన్న రొయ్యలు, కారం పొడి, ఇడ్లీ కారం పొడి అవన్నీ ఎట్లా తయారు చేస్తారో ఎండిన చిన్న చిన్న రొయ్యలతో, చిన్న చిన్న చేపలతో కూడా కారం పొడి కూడా తయారు చేస్తారు. మా దగ్గర చేపల కూర వండుకోవడానికి సరిపోయే మసాలాల నుండి తినడానికి సరిపోయే కారం పొడుల వరకు కూడా మా దగ్గర తయారు చేయబడుతుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం స్టాల్స్ లో కొంతవరకు చూసాము, ఇప్పుడు మిగతా కూడా కంప్లీట్ గా చూద్దాము ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.